డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఆగస్టు 15, 2025 దేవుని నుండి ఒక సూచన. హగ్గై 2:23 నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈనాటి దైవాంశము ముద్ర యుంగరము. ఎస్తేరు 8:8 అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ముద్ర యుంగరం అనేది అధికారం, విశ్వసనీయత మరియు ఒప్పందాలకు చిహ్నంగా ఉపయోగించబడినది. రాజులు, ఉన్నతాధికారులు తమ అధికారిక పత్రాలపై ముద్ర వేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ ముద్ర వేయబడిన పత్రం గాని, దస్తావేజు గాని, తాకీదు గాని నిజమైనదని మరియు మార్చబడలేదని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా చట్టపరమైన అధికారిక రాజపత్రములను ధృవీకరించినది ఈ ముద్ర. కొన్నిసార్లు ప్రాధాన్యతను బట్టి ఒక సమూహం నుండి ఒక వ్యక్తికి అందించబడేదిగా కూడా ఇది ఉండవచ్చు. ఎట్లనగా ఆదికాండము 41:42లో ఫరో తన ముద్ర యుంగరమును యోసేపునకు ఇచ్చుట ద్వారా యోసేపు ఐగుప్తులో అధికారాన్ని పొందినట్లుగా చూస్తాము. అదేవిధంగా ఎస్తేరు 8:2లో రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. ముద్ర యుంగరం దేవుని శక్తిని మరియు న్యాయస్థితిని సూచిస్తుంది. దేవుడు తన సేవకుని తనదిగా ప్రకటించి తన పనులను అతని చేత చేయిస్తాడు. మన జీవితంలో దేవుని ప్రత్యేక పిలుపు ద్వారా ఆయన తన చేతిలో ముద్ర యుంగరముగా మనల్ని వాడుకుంటాడు. తద్వారా దేవుడు మనలను ఆశీర్వదించడమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉపయోగిస్తాడు. యెషయా 42:7లో యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని తెలియజేశాడు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను 15:16 మీరు నా తండ్రి పేరట ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు మనల దీవించి తన పరమార్థమైన విలువను మనకిచ్చి తన ముద్ర యుంగరముగా మనలను వాడుకొనుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ చిత్త ప్రకారముగా మమ్ములను ఎన్నుకొని మీ ముద్ర యుంగరముగా మమ్ములను మార్చి నీ దైవ ప్రణాళిక కొరకు మమ్ములను వాడుకొనుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.